హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పహల్గామ్లో మనం రిసార్ట్లో ఉన్నాము. రాత్రి డిన్నర్ కూడా చాలా బాగుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అంతా ఇంక్లూడ్ అనమాట. సో ఇప్పుడు అది మీకు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాము. ఇది అయిపోయినాక మేము గుల్మర్గాకి వెళ్తాం. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ అంట. సో గుల్మర్గ్ అంతా ఫుల్ స్నో, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ. ఓకే, ఇది ఒక ఆలు పరోటా వచ్చింది ఇప్పుడు మాకు. कर्ड दही आलू पराठा इसी रहता. इसमें टचिंग कुछ भी नहीं रहता. कर्री समथिंग, ओनली दही, पराठा दही, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇంకా ఒక ఆమ్లెట్ చేస్తారు. మన ఇలాగా చట్నీ అడిగితే తెచ్చారు. ఇది గోబీ అను క్యారెట్ అన్నీ కలిపి ఉందన్నమాట చట్నీ. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, చూద్దాం. సో మనకి ఆమ్లెట్ వచ్చింది, కాకపోతే ఇది లెస్ స్పైసీ. పొద్దున్నే ఎలా తింటామో బ్రేక్ఫాస్ట్లో అలా ఉందన్నమాట, బ్రెడ్ ఆమ్లెట్లోకి. మేము ఎలాంటి ప్లేస్లో ఉన్నామో మీకు చూపిస్తాను ఇప్పుడు. పొద్దున్నే లెగవగానే అసలు ఇలాగ మంచు కొండల మధ్యలో ఉన్నాము. సో అక్కడ వైల్డ్ ఫ్లవర్ విల్లా రిసార్ట్ అని ఉంది కదా, దాంట్లో ఉన్నాం అనమాట. అంటే చుట్టూ కొండలు, ఎంత బాగుందో అనిపించింది పొద్దున్నే లెగవగానే చూస్తే బయటకు వచ్చి. కాకపోతే చలి ఉంది కానీ అంత అనిపించలేదు. ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం, పహల్గామ్లో. ఇది సిటీకి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మొత్తం ఇక్కడ అన్నీ ఉన్నాయి, అన్ని రిసార్ట్సే, అంటే రిసార్ట్స్, హోటల్స్ అన్నీ అనమాట. బ్యూటిఫుల్ అనమాట, చాలా బాగుంది అసలు. మీరు కూడా ఈ పహల్గామ్ వస్తే కనుక ఇక్కడ స్టే చేయడానికి చూడండి. సో మేము పహల్గామ్ నుంచి గుల్మర్గ్ వెళ్తా ఒక దారి మధ్యలో ఒక రిసార్ట్ దగ్గర ఆగాము. సేమ్ అంటే రిసార్ట్ అంటే కేఫ్ దగ్గర, కానీ దాని పక్కనే యాపిల్ చెట్లు, తోటలు ఉన్నాయన్నమాట. ఈ రోడ్లో ఎక్కువ ఉంటాయంట యాపిల్ తోటలు. చూసారా యాపిల్? ఫస్ట్ టైం నేను కూడా చూడటం. కాకపోతే ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాదంట, అయిపోయిందంట, తర్వాత వస్తాయి. సో మళ్ళీ ఆ ఎదురు కూడా అన్నీ అవే చూడొచ్చు, అవన్నీ అవే ఎదురు కూడా. సో మనకి ఇక్కడ యాపిల్ తోటలో ఆయన ఏం చేశాడంటే యాపిల్ ఒకటి కోసి ఇచ్చారు, దీని టేస్ట్ చూడమని. చాలా మంచి, అంటే మన ఊరు డబ్బులు కూడా ఏం అడగలేదు పాపం. సరే ట్రై చేద్దామని చూస్తున్నా. ఊరకొచ్చింది ఏదైనా టేస్ట్గానే ఉంటుంది, కొనుక్కున్నదే బాగుంది సావదు కానీ. భలే టేస్ట్గా ఉంది ఇక్కడ. తోట ఆయన మంచి హుషారుగా ఉన్నాడు. మమ్మల్ని పైకి వెళ్ళి చూడు పైనుంచి వ్యూ చూడండి చాలా బాగుంటుంది అని చెప్పేసి సాగు కొడుతున్నాడు దాని నుంచి. సరే లాభం లేదని పైకి ఎక్కామన్నమాట. ఆయన షట్టర్ తీశాడు, పైకి వెళ్ళండి అని చెప్పి పైకి పంపించాడు. చూద్దాం, పైకి వచ్చాం. ఓ, ఆల్ దీస్ ఆర్ యాపిల్ ఫీల్డ్స్. ఏంటి ఇవన్నీ ఎండిపోయి ఉన్నాయి కానీ అన్ని యాపిల్ ఫీల్డ్స్. ఇదంతా సీజన్లో వస్తే బాగుంటుంది. వెన్ ఈస్ ద సీజన్? Apple season is in October. Okay, October to November. Only 2. Yeah, that time apple will be like big, okay, red. Otherwise you can see in May, June, green and small little. ఓకే. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ ఎండిపోయి ఉన్నదంతా యాపిల్ ఫీల్డే. ఇటువైపు మళ్ళీ రోడ్డుకి అటు సైడు ఈ మొత్తం యాపిల్ ఫీల్డ్స్ అన్ని తోటలేనంట. ఇది ఎస్పెషల్లీ మనకి పహల్గామ్ నుంచి యాపిల్ వ్యాలీ. దిస్ ఈజ్ కాల్డ్ యాపిల్ వ్యాలీ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాపిల్ వ్యాలీ. ఇది యాపిల్ వ్యాలీ అంట. మీరు చూడొచ్చు, చూసారు కాయలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. బిగ్, బాగుంది. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఎంత ఏమంటారు, చెట్లుకి మన ఆకులు ఉంటేనే చూడటానికి అందంగా ఉంటుంది, అవి లేకుండా పోయింది. అది ఒకటే మైనస్. యాపిల్ ఇలాగా తోట, పైన ఏమో యాపిల్ చెట్లు, కింద చూసారా మొత్తం ట్రేస్లో ఇలా పెట్టేశారు ఇట్లా. సో లైక్ దిస్. కానీ పాడైపోయినాయి బాగా. చూడండి, యాపిల్ వేయటం కుమ్ముడే.
సో జావిద్ భాయ్ మా డ్రైవింగ్ డ్రైవర్ కమ్ ఫ్రెండ్ జావేద్, మన కారు డ్రైవర్ కమ్ ఫ్రెండ్ జావేద్. జావిద్ భాయ్ అలా యాపిల్ వేయటం కుమ్మటమే, డైరెక్ట్ గా యాపిల్ జ్యూస్ వచ్చేస్తుంది, ఫ్రెష్ యాపిల్ జ్యూస్. సూపర్. జావేద్ భాయ్ బాగా కష్టపడుతున్నాడు. ఇది యాపిల్ జామ్ అంట. దే ఆర్ మిక్సింగ్ దిస్ ఓకే. It's only juice. ఓకే మై జావిద్ భాయ్ చూసారా, టేస్ట్ విల్ టేస్ట్ ఫస్ట్. చూడు యాపిల్ జ్యూస్ ఫ్రీగా ఇచ్చారు, జ్యూస్ తీసి గ్రీన్ యాపిల్. చాలా ఎలా ఉంది రాము? చాలా ఫ్రెష్ గా ఉంది, చాలా బాగుంది నిజంగా. చాలా బాగుంది కదా. డిడ్ దే యాడ్ షుగర్? నథింగ్. ఏమి యాడ్ చేయకుండా, షుగర్ లేదు, గిగర్ లేదు, చక్కగా ఇందాక వీడియో చూసారు కదా, బాగా తీశారు, చక్కగా తాగుతున్నాం. అంటే న్యాచురల్ కూలింగ్ అనమాట. అసలు ఎంత చల్లగా ఉన్నాయండి. మళ్ళీ పళ్ళు పోతున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. డ్రై యాపిల్ ఉంది అంటే ఎండిపోయి ఉంది మరి. అండ్ మళ్ళీ ప్యాకెట్స్ లో కూడా ఉన్నాయి. 50 రూపీ ప్యాకెట్. బట్ if we take from here to our place, there will be very hot. These packets need to keep in cool. It will last for 2 years. Oh, garam. Just dried. garam place maybe 2 ఏళ్ళు ఉంటాయంటే ఇలా ప్యాక్ చేసినవి. డ్రై యాపిల్ వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి యాపిల్ తోటలు చాలా దగ్గరగా బాగున్నాయి. నాయనమాల చెట్టు ఉంది కదా, యాపిల్ చెట్టు, చేతికి అందేంత దూరంలో ఉన్నాయి అనమాట. అంటే కొంచెం అట్లా పట్టుకొని తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే అక్టోబర్ ఆ టైంలో వస్తే బాగుంటుందంట. మనకేమో ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు లేవు. సూపర్. ఏం మరి వీ నీడ్ టు పే అమౌంట్ నా